1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. కోఆర్డినేట్ జామెట్రీలో డిస్టెన్స్ పైన క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువ వరకు మన క్వశ్చన్స్ చూస్తూ ఉంటాం, అవునా? ఈ డిస్టెన్స్ నుంచి మనకి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, డిస్టెన్స్ ఫార్ములా ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం క్వశ్చన్లోకి వెళ్ళడానికంటే ముందు ఏబి అనే 2 పాయింట్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకేనా, ఏబి అనే 2 పాయింట్స్ ఉంటే వీటి యొక్క కోఆర్డినేట్స్ ఏంటి? ఏ యొక్క కోఆర్డినేట్స్ x1 y1 అయితే బి కోఆర్డినేట్స్ x2 y2 ఉంటాయి, అవునా? సో ఈ కోఆర్డినేట్స్ యూజ్ చేసి మనకు ఫార్ములా ఏముంటుందంటే డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది మనకి డిస్టెన్స్కి ఫార్ములా అనమాట. జనరల్గా ఇక్కడ మనకి ఏంటి, కొన్ని పాయింట్స్ ఇచ్చాడు, వీటి మధ్యలో డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఫస్ట్ క్వశ్చన్లో 2,3 అండ్ 4,1, అవునా? ఈ 2 పాయింట్స్ ఇచ్చాడు, వీటి మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ చూడండి, ఈ ఫస్ట్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి? x1 y1, ఇది మనకి x2 y2, అవునా? జస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం. ఈ 2 పాయింట్స్ మీద డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? x2 మైనస్ x1 కదా, 4 మైనస్ 2 ఎంత మనకి 2 కదా, 2 స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1. y2 ఏంటి 1, y1 ఏంటి 3. 1 మైనస్ 3 అంటే ఎంత మనకి? మైనస్ 2 స్క్వేర్. ఓకే, మైనస్ 2 స్క్వేర్. ఓకే, సో ప్లస్ 2 స్క్వేర్ అన్నా మైనస్ 2 స్క్వేర్ అన్నా మనకి 4a, అవునా? 4 ప్లస్ 4 ఎంత? 8, రూట్ 8. రూట్ 8ని మనం ఎలా రాస్తాం? 2 రూట్ 2. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 2 రూట్ ఈస్ 100% రైట్. నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్గా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ పాయింట్స్ ఏమి ఇచ్చాడు? -5,7 -1,3. సో ఇక్కడ కొంచెం క్లియర్గా చూడండి, -5,7 అండ్ -1,3. x1 y1 x2 y2 రాసేటప్పుడు చాలా క్లియర్గా చూడండి. ఇక్కడ మనకి ఇది x1 y1 x2 y2 కదా. సో డిస్టెన్స్ ఫార్ములా ఏంటి మనకి? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్, ఓకే, ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్, అవునా? సో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే మనకి పాయింట్స్లో నెగిటివ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, x2 ఏంటి ఇక్కడ మనకి చూడండి? -1. ఓకే, సో x2 ఏంటి మనకి? -1. ఓకే, మైనస్ x1 వాల్యూ ఎంత చూడండి? -5. ఫార్ములాలో ఆల్రెడీ మనకి మైనస్ ఉంది, x1 వాల్యూ కూడా మైనస్ కాబట్టి సో ఎప్పుడైతే మనకి ఇలా నెగిటివ్స్లో వస్తాయో అలాంటప్పుడు మనం బ్రాకెట్ మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా చేయడం వల్ల ఎలాంటి మిస్టేక్స్ అనేవి జరగవు. ఓకే, ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. y2 ఏంటి మనకి? 3. ఓకే, మైనస్ y1 ఏంటి? 7. 3 మైనస్ 7 హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి, సో ఇది -1. ఓకే, సో డైరెక్ట్ మనం -1 రాయొచ్చు, బ్రాకెట్ రిమూవ్ చేసి. సో దిస్ ఈస్ -1. మైనస్ ఇంటూ మైనస్ ఏంటి మనకి? ప్లస్. ఓకే, -1 ప్లస్ 5 హోల్ స్క్వేర్. ఓకే, ప్లస్ 3 మైనస్ 7 ఎంత? -4 కదా, సో -4 హోల్ స్క్వేర్. ఓకే, సో -1 ప్లస్ 5 అంటే ఏంటి? 5 మైనస్ 1 కూడా ఒకటే కదా. దిస్ ఈస్ 4 స్క్వేర్, ఇది కూడా 4 స్క్వేర్, అవునా? స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ ప్లస్ -4 స్క్వేర్, అవునా? సో దీని యొక్క వాల్యూ ఏమవుతుంది? 4 రూట్ 2. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 4 రూట్ 2. నిజంగా మీకు కనుక డిస్టెన్స్ ఫార్ములా కానీ కాన్సెప్ట్ కానీ క్లియర్గా అర్థమైతే ఈ థర్డ్ వన్ ట్రై చేయండి. ప్రతి ఒక్కరు కూడా a, b అండ్ -a, -b, అవునా? సో ఈ 2 పాయింట్స్కి మనం డిస్టెన్స్ ఫార్ములా అనేది ఫైండ్ అవుట్ చేసి ప్రతి ఒక్కరు కూడా మీ ఆన్సర్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జస్ట్ ఏం లేదు, ఇది x1 y1 x2 y2 అవుతుంది. దెన్ జస్ట్ సింప్లిఫై చేసి మీ ఆన్సర్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ x అండ్ y సచ్ దట్ పాయింట్ x, y ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్ 7, 1 అండ్ 3, 5. ఫస్ట్ మనకేంటి? ఎక్స్కి వైకి మధ్యలో రిలేషన్ అడుగుతున్నాడు. ఎప్పుడు? ఈ 2 పాయింట్స్ అనేది ఆ పాయింట్కి ఈక్వి డిస్టెన్స్లో ఉన్నాయి అంటే ఏంటి? ఫస్ట్ మనకి క్వశ్చన్ కనుక క్లియర్గా అర్థమైతే ఆన్సర్ చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, సపోజ్ చూడండి, ఇది మనకి ఏబి అనే ఒక లైన్ ఉంది, అవునా? ఈ లైన్కి పి అనే పాయింట్ ఎలా ఉంది? ఏ అనే పాయింట్కి బి అనే పాయింట్కి పి అనే పాయింట్ ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది అంటున్నాడు. ఈక్వల్ డిస్టెన్స్లో ఎప్పుడు ఉంటుంది? మిడ్ పాయింట్ అయితేనే కదా. ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉంటే పాయింట్ పిన్ కనుక ఇక్కడ ఉంటే ఏ నుంచి పీకి ఎంత డిస్టెన్స్ ఉంటుందో పి నుంచి బికి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. అంటే ఏంటి? ఏపీ ఈక్వల్ టు పీబీ అని అర్థం, అవునా? మనకు అడుగుతుంది ఏంటి? ఏపీ ఈక్వల్ టు పీబీ చేసి ఎక్స్కి వైకి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, అవునా?
సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఏపీ ఈక్వల్ టు పీబీ కదా. ఫస్ట్ ఏ కోఆర్డినేట్స్ ఏంటో రాయండి, 7,1. పీ కోఆర్డినేట్స్ ఏంటి, ఎక్స్ కామా వై, అవునా. ఈక్వల్ టు పీ కోఆర్డినేట్స్ ఏంటి మనకి, ఎక్స్ కామా వై. బి కోఆర్డినేట్స్ ఏంటి, 3,5. చాలా ఈజీ. సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇది x1 y1 x2 y2, x1 y1 x2 y2. మనకు ఫార్ములా తెలుసు, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1. x2 మైనస్ x1 అంటే x మైనస్ 7 కదా, x మైనస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే y మైనస్ 1 హోల్ స్క్వేర్, y మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 మైనస్ x హోల్ స్క్వేర్, జస్ట్ ఫార్ములా, ప్లస్ 5 మైనస్ 5 హోల్ స్క్వేర్, అవునా. ఇక్కడ చూడండి మనకి 2 సైడ్స్ కూడా మనకి రూట్ అనేది ఉంది, స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి మనం ఏం చేద్దాం, 2 సైడ్స్ స్క్వేరింగ్ చేద్దాం. ఓకే, సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇలా చేయడం వల్ల మనకి స్క్వేర్ రూట్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి మిగిలింది ఏంటి, జస్ట్ మనకి ఈక్వేషన్స్ ఉన్నాయి. క్లియర్గా చూడండి, ఈక్వేషన్స్ ఏంటి మనకి, x మైనస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ y హోల్ స్క్వేర్, అవునా. ఇప్పుడు మనం ఏంటిది, a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎక్స్కి వైకి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటో తెలుస్తుంది. ఓకే, సో చూడండి, x మైనస్ 7 హోల్ స్క్వేర్ అంటే ఎలా రాస్తాం, a మైనస్ b ఎక్స్ స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 49, ఓకే, ప్లస్ y స్క్వేర్ మైనస్ 2y ప్లస్ 1 ఈక్వల్ టు 9 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 25 ప్లస్ వై స్క్వేర్ మైనస్ 10y, అవునా. సో ఇప్పుడు చూడండి, ఎక్స్ స్క్వేర్ టర్మ్స్, వై స్క్వేర్ టర్మ్స్, అలాగే ఎక్స్ వై టర్మ్స్ కూడా ఉన్నాయి, అవునా. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఎక్స్ స్క్వేర్, రైట్ సైడ్ ఉన్న ఎక్స్ స్క్వేర్ అనేది మనకి క్యాన్సిల్ అవుతుంది. ఈ వై స్క్వేర్ క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి, వై టర్మ్స్ ఉన్నాయి, కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఎక్స్ టర్మ్స్, వై టర్మ్స్ అన్ని కూడా మనం లెఫ్ట్ సైడ్ రాద్దాము. ఇది మైనస్ 14x ఉంది ఇక్కడ, ఎక్స్ టర్మ్ ఎక్కడ ఉంది, మైనస్ 6x లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది, ప్లస్ 6x అవుతుంది, ప్లస్ 6x. నెక్స్ట్ మైనస్ 2y, నెక్స్ట్ క్లియర్గా చూడండి, మైనస్ 10y ఎటు వస్తే ప్లస్ 10y అవుతుంది, ప్లస్ 10y. నెక్స్ట్ చూడండి, కాన్స్టెంట్స్ ఏంటి, 49 ప్లస్ 1 ఎంత మనకి 50, అవునా. లెఫ్ట్ సైడ్ ప్లస్ 50 ఉంది, రైట్ సైడ్ ఏంటి క్లియర్గా చూడండి, సో 34 కదా, 25 ప్లస్ 9 ఎంత 34, సో మైనస్ 34 ఇటు వస్తుంది, ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి, ఎక్స్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి మనకి, ఈ రెండు ఎక్స్ టర్మ్స్ కదా, అవునా. మైనస్ 14x ప్లస్ 6x ఏమవుతుంది, మైనస్ 8x, ఓకే. నెక్స్ట్ ప్లస్ 8y, ఓకే. నెక్స్ట్ క్లియర్గా చూడండి, ప్లస్ 16 ఈక్వల్ టు 0, అవునా. సో ఈ మొత్తాన్ని కనుక మనం సింప్లిఫై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి, వీటన్నిటిలోంచి మనకు 8 అనేది కామన్ తీయచ్చు, అవునా. మైనస్ 8 తీస్తే డైరెక్ట్ అయిపోతుంది, మైనస్ 8 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ వై మైనస్ 2 ఈక్వల్ టు 0. సో వాట్ ఈస్ ద రిలేషన్, ఎక్స్ మైనస్ వై మైనస్ 2 ఈక్వల్ టు 0. ఇది మైనస్ 8 అనేది ఏంటి, ఇంటూ కదా, రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, 0 అయిపోతుంది. 0 ఇంటూ ఎనీథింగ్ ఏంటి, 0 బై ఎనీథింగ్ 0. ఓకే, సో ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 2 అనేది మనకి రిలేషన్. క్వశ్చన్లో ఏమి అడిగాడో, ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై సచ్ దట్ పాయింట్ పి ఈక్వి డిస్టెన్స్లో ఉంటే ఎలా చేయాలని. చూడండి, రిలేషన్ వచ్చింది కదా మనకి, ఎక్స్కి వైకి రిలేషన్ ఏంటి, ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై ఈక్వల్ టు 2. దిస్ ఈస్ ద రిలేషన్ వి గాట్. ఓకే, సో నాకు తెలిసి చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. జస్ట్ మనకు ఫార్ములా ఒకటి రావాలి, ప్లస్ ఇక్కడ ఏమి ఇచ్చాడు అనే కాన్సెప్ట్ కనుక క్లియర్గా అర్థమైతే క్వశ్చన్స్ అనేది మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్గా చూడండి, డిస్టెన్స్ ఫార్ములా తెలుసు, ఇదే డిస్టెన్స్ నుంచి ఇంకా ఎన్ని వేస్లో మనకు క్వశ్చన్స్ అడగొచ్చు అని చెప్పడానికి ఇది ఒక క్వశ్చన్ చూడండి. సో ఫైండ్ ద పాయింట్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్ విచ్ ఈస్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ 2, -5 అండ్ -2, 9. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రీవియస్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ప్రీవియస్ క్వశ్చన్లో మనకి ఎక్స్ వై కోఆర్డినేట్స్ ఇచ్చాడు పాయింట్ పి అని, ఇక్కడ ఏమన్నాడు, పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అన్నాడు, అవునా. సో క్లియర్గా చూడండి, మనం యాక్సిస్ కనుక తీసుకుంటే ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ కదా. ఎక్స్ యాక్సిస్ పైన వై కోఆర్డినేట్స్ ఉంటాయంటే ఉండవు, 0. ఎక్స్ యాక్సిస్ పైన పాయింట్స్ ఎలా ఉంటాయి, x, 0, వై అనేది ఉండదు. x, 0 అనే పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒక క్లియర్గా చూడండి, ఫైండ్ ది పాయింట్ పి, పాయింట్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్ విచ్ ఈస్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ 2, -5 and -2, 9.
సేమ్ లైక్ ప్రీవియస్ క్వశ్చన్లో మనం పాయింట్ పి అంటే ఎక్స్ కామా వై అని తీసుకున్నాం కదా. ఇక్కడ పాయింట్ అంటే ఏంటి, ఎక్స్ కామా 0 అనుకొని సాల్వ్ చేయాలి అంతే. మిగతా అంతా ఏపీ ఈక్వల్ టు పీబీ అంత ప్రాసెస్ అనేది సేమ్. మీకు కనుక క్లియర్గా ఈ డిస్టెన్స్ కాన్సెప్ట్ అర్థమైతే ప్రతి ఒక్కరు కూడా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ అందరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన సెషన్ని లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.